చెప్పాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. అక్కడి నుంచి డ్రైవర్ గా ఉండేవాడు నేర్చుకోవాలి, నేర్చుకోడు, విధ్వంసకారుడు. రివర్స్ డ్రైవింగ్ నేర్చి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశాడు. ఇతనికి ఒక క్యారెక్టర్ సైకోనేగా తమ్ముళ్ళు. నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, నేను సైకో, అతని ప్రవర్తన చూసిన తర్వాత సైకో అనుకున్నా. అలాంటి సైకోల్ని చాలా మందిని చూశాను. నాకు తిరుపతిలో ఒక జ్ఞాపకం ఉంది. ఒక అతను ఆడవాళ్లనే చంపేసేవాడు, 30 మందిని చంపాడు, క్రూరంగా చంపేవాడు, రాళ్లతో కొట్టి చంపేసేవాడు. ఎందుకు చంపుతున్నాడు అర్థం కాలేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే. తర్వాత నేను ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఆ తర్వాత కనుక్కుంటే ఎప్పుడో అతని జీవితంలో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఆడవాళ్ళనే చంపడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళందరినీ ఏమీ తీసుకునేవాడు కాదు. అలాంటి దుర్మార్గుడు ఈ సైకో. అతని ధ్యేయం ఒకటి, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, మళ్లీ మళ్లీ చెప్తాడు. మీరు వినకపోయినా మిమ్మల్ని కొట్టి వినిపిస్తాడు. ఇది ఒక పద్ధతి, మీరు కాదు, దీంట్లో కొంతమంది ఉంటారు. మళ్ళా దానికి ఒక సాక్షి పేపర్ పెట్టాడు, సాక్షి టీవీ పెట్టాడు, అందులో మళ్ళా వేస్తానే ఉంటాడు. ఇవన్నీ మీరు చూస్తే నా జీవితంలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలా, ఇలాంటి దుర్మార్గుడిని ఎప్పుడు చూడలా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, 13వ తారీఖున కబ్జాలకు, బాధుడికి, అరాచకాలకి ముగింపు పలకాలి. సిద్ధమేనా మీరు? వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు కావాలి. సిద్ధమా మీరు? ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇంకొక పక్క స్వేచ్ఛకు నాంది పలకాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఈరోజు రాష్ట్రంలో విధ్వంస పాలన కావాలన్నా, అభివృద్ధి పాలన కావాలన్నా, మీకు సంక్షేమ పాలన కావాలన్నా, సంక్షోభ పాలన కావాలన్నా, మీకు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, గంజాయి కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా, లేకపోతే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కావాలన్నా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీదేనా? నమ్మకమేనా? నాకు నమ్మకం లేదు మీ భూమి అని. మీదేనా భూమి? ఇది చూసారా? ఇవి పట్టాదారు పాస్ పుస్తకం, ఇది మీ ఫోటోనా? ఇది ఎవరి ఫోటో? ఇది భూమి ఎవరిది? జలగా తాత ఇచ్చాడా? వీళ్ళ నాన్న ఇచ్చాడా? మీకు వీళ్ళ ముత్తాత ఇచ్చాడా?